പറഞ്ഞു యేసయ్య మనతో ఇలాగ పలికారు ఉపవాసాన్ని ప్రార్థన అన్నది అది నీకు ప్రార్థన ఉపవాసం వలన ఈ శక్తిని తొలగిపోవడం ఎందుకంటే కృత్యవాడు పడుతుందా దేవుడు కరెక్ట్ గా దేవుడు వాక్యంలో తేటగా చెప్పి എന്നാൽ പ്രാർത്ഥന ഏവം വിധം നമ്മുടെ പ്രാർത്ഥനയെ പേരിൽ കത്തിവെക്കലാണ് అంటే దేవుడు సాధారణపడి అంటే మన వేరికి కత్తి పెట్టడం ఉపవాసం ద్వారా ప్రార్థన ద్వారా మనకు విజయం ఉంది ఉపవాసం ద్వారా ప్రార్థన ద్వారా మనకు విజయం ఉంది అది లేకుండా విజయం లేదని మన ప్రభు చెప్పారు కానీ అది మనకు క్లియర్ గా తెలుసు అది దేవుడు మనకైతే క్లియర్ గా సరిగా మనకు తెలుసు പക്ഷെ അതിന് വളരെ സമർത്ഥമായിട്ട് പല സാഹചര്യങ്ങളിലൂടെ പിശാച് തടയും అందుకనే సాతాను సమర్థంగా మన ప్రోగ్రాన్ని అంటుపరుస్తారు ആ തടസ്സങ്ങളുടെ മധ്യത്തിൽ ഇങ്ങനെ ഒരു വെളിപ്പാട് ദൈവം കൊടുത്തതിന് സ്തോത്രം ఈ అడ్డుపరిచిన సమయంలో దేవుడు ఇలాంటి యొక్క దర్శనం ఇచ్చారు కాబట్టి దేవుడికి వందనాలు దేవుడికి వందనాలు చెప్పండి అందుకే హల్లెలూయా సమృద్ధిగా దీవించినట్టుగా నా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను ఈ ప్రార్థన కోసం దేవుడి దాసన ముందుకు నాకు తెలియవలసినాయి അത്യന്തപരമായിട്ട് നമുക്ക് വേണ്ടി വ്യാപരിക്കുന്ന ദൈവശക്തിക്കായി അടികളുണ്ട് ഊർജ്ജങ്ങളുണ്ട് അത്യന്തം മനുഷ്യർക്ക് വ്യാപരിക്കുന്ന ദൈവശക്തി പ്രാർത്ഥിക്കുന്ന പ്രാർത്ഥനയിലും പ്രാർത്ഥനയേക്കാൾ അപേക്ഷിക്കുന്നതിനേക്കാൾ അത്യന്തമായിട്ട് ദൈവം പ്രവർത്തിക്കുക പ്രാർത്ഥനയിൽ അടിക്കുന്നത് നിങ്ങളുടെ ഊഹിച്ചിനെ കണ്ട് അത്യന്തേക്കാ ആദ്യ ആ വാക്യം വിശ്വസിക്കുന്നവർ ശക്തിയോടെ ദൈവത്തെ സ്തുതിച്ചു. ആ വാക്യം നമ്മളെ മാത്രം പ്രാർത്ഥനത്തോടെ దేవుడి సన్నిధిలో మనం ఉంటాం. നിങ്ങളെ പ്രതാപദാസന്റെ കുടുംബത്തിന്റെ പ്രിയപ്പെട്ട വിശ്വാസികളിലെ എല്ലാവരുടെയും പ്രാർത്ഥന കൂട്ടായ്മകളെ ഓർത്ത് ഞാൻ നന്ദി പറയുന്നു. గతకాలంలో మన సంఘటనలందరూ ప్రార్థనని జ్ఞాపకం చేసుకున్నారు. നിങ്ങളുടെ പ്രാർത്ഥനകൾക്ക് നന്ദി പറയുന്നു. మీరు మా కోసం చేసిన ప్రార్థన కోసం దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. തുടർന്ന് നിങ്ങളുടെ വലിയ പ്രാർത്ഥന ദൈവത്തിൽ ചോദിക്കുന്നു. మళ్ళీ మీరు మా కోసం మా కుటుంబం కోసం నా పరిచయం కోసం మీరు ప్రార్థన చేయాలని നീതിമാന്റെ ശ്രദ്ധയോടുകൂടെ പ്രാർത്ഥന വളരെ ഫലം ചെയ്യും. యాకోబు పత్రిక 5:6 నీతిమంతుడు శ్రద్ధ కలిగిన ప్రార్థన ఎక్కువ పని చేస్తారు. പ്രാർത്ഥിക്കുന്നവർ പേഴ്സണാലിറ്റിയോ പഠനമോ ഉദ്യോഗമോ സാഹചര്യങ്ങളോ അല്ല വരുന്നത്. ప్రార్థన చేయగలిగే వ్యక్తుల ముఖము వాడి చదువు తెలివితేటలు కాదు దేవుడు చూస్తుంది. ശ്രദ്ധയോടുകൂടി ആര് പ്രാർത്ഥിക്കുന്നു അവർ പ്രാർത്ഥനയ്ക്ക് വലിയ ఎవరు శ్రద్ధ కలిగి ఎవరు ప్రార్థన చేసుకున్నారో ఆ ప్రార్థన గొప్ప విడుదల కలుగుతుంది. హల్లెలూయా. ప్రార్థనలో దేవుడిలాగా ప్రార్థనలో దేవుడి సన్నిధిలో మన ఒక వాక్యం చదువుతుంది. మార్కోസിന്റെ സുവിശേഷം మార్కోసు సువార్త 4వ అధ్యాయం 38-39. ఆయన తోమి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుంటుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను.
ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దేవుడు వాక్యం కొరకు వర్షం మనం ఒక నిమిషం కూడా ప్రార్థన ఈ చిన్న వాక్యంలో ఒక నిమిషం మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ సన్నిధిలో ప్రభువా హల్లెలూయా. ఈ దేవుడి సన్నిధిలో చదివిన ఈ వాక్యం కోసం వందనాలు ప్రభువా. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో ఈ వాక్యం అప్పగించి ప్రార్థన చేసుకున్నాం ప్రభువా. హల్లెలూయా. ప్రభువా ఈ వాక్యం మాకు ఆశీర్వదించి ఇవ్వండి ప్రభువా. స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మాకు అందరికీ మాట్లాడండి ప్రభువా. అలాగే నన్ను మీ కైలో సమర్పిస్తున్నాను ప్రభువా. హల్లెలూయా. నా తోడుగా నా హల్లెలూయా ఉండాలి ప్రభువా. మీ కైలో సమర్పిస్తున్నాను. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగిస్తున్నాను ప్రభువా. సమస్త హల్లెలూయా అందరి శక్తిని సాతాన శక్తిని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చేస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. നമുക്ക് വളരെ സുപരിചിതമായ വേദഭാഗമാണ്. మీకు అందరికీ తెలుసు మార్కు సువార్త 4వ అధ్యాయం 38 39 40 వచ్చాయి. ധാരാളം പ്രാവശ്യം നമ്മൾ കേട്ടിട്ടുള്ളത്. ఈ వాక్యం నుండి చాలా సమయంలో దేవుడి దాసులు రకరకాల సమయంలో బోధించడం విని ఉంటారు. കർത്താവും ശിഷ്യന്മാരും പടകിൽ കയറി സമുദ്രത്തിലൂടെ അക്കരയ്ക്ക് പോകുന്ന സ്റ്റോറിയാണ്. యేసు ప్రభు తన శిష్యులతోని దోణ ఎక్కి ప్రయాణం చేసిన విశ్వాసం. ആ സമയം ശക്തമായ കാറ്റും കോളും സമുദ്രത്തിലുണ്ടായി. ఆ టైంలో భయంకరమైన సుడిగాలి సముద్రం మీద కొట్టగా ആ സമയം കർത്താവ് ഉറങ്ങുകയായിരുന്നു. ఆ టైంలో యేసు ప్రభు దోణిలో ఎక్కి తలగడ పెట్టి పట్టుకున్నారు. ആ സമയത്ത് കർത്താവിനെ ശിഷ്യന്മാരെ വിളിച്ചുണർത്തി. ఆ టైంలో శిష్యులందరూ కేకలు వేసి కూడా లేదు అని యేసు ప్రభు చెప్పారు. കർത്താവ് എഴുന്നേറ്റ് കാറ്റിനെയും കടലിനെയും ശാസിച്ചു. యేసు ప్రభు లేచి సముద్రానికి గతించారు. വലിയ ശാന്തത ഉണ്ടായെന്നുള്ളത്. గొప్ప నెమ్మది వచ్చినట్టుగా అక్కడ ഇതാണ് നമ്മൾ വായിച്ച വാക്യം. ఇదే మనం చదివిన వాక్యంలో ఉన్న సారాంశం. Praise the Lord. Hallelujah. അവിടെ ചില ചിന്തകൾ ദൈവസഭയിൽ ചിന്തിക്കാൻ ആഗ്രഹിക്കുന്നു. ఆ వాక్యం నుండి కొన్ని మర్మాలు మీకు తెలియపరచడానికి నేను కోరుకుంటున్నాను. 38వ వాక్యం. 38. ఆయనతోనే అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. సరే, ഒരു ചോദ്യം വരും. అక్కడ ఒక ప్రశ్న అక్కడ రాయబడింది. ആമേൻ. మేము నశించిపోవచ్చున్నాము. Praise the Lord. హల్లెలూయా. കർത്താവ് വിളിച്ചിറക്കിയവരെ കർത്താവിനോട് ചോദ്യമാണ്. యేసు ప్రభు పేరు పెట్టి పిలిచి వచ్చిన శిష్యులు తిరిగి యేసయ్యకి ఒక ప్రశ్న అడుగుతున్నారు. హల్లెలూయా. నీకు ഞങ്ങളെ കുറിച്ച് ചിന്തയില്ലയോ? అంటే యేసయ్యకి తిరిగి అడుగుతున్న మీకు మా గురించి చింత లేదా అని అడిగింది. ഹല്ലേലൂയ. ഞങ്ങളെ കുറിച്ച് നിനക്ക് വിചാരമില്ലയോ? మన గురించి మీకు చింత లేదా అని యేసయ్యకి తిరిగి అడిగింది. ഞങ്ങളിത് ഈ സമുദ്രത്തിൽ മുങ്ങാൻ പോകുന്നു. మమ్మల్ని పిలిచి దోణ ఎక్కిదిగో ఈ సముద్రం మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ഈ വലിയ കാറ്റിൻ കോളിൽ ഇതാ ഞങ്ങളിവിടെ മുങ്ങാൻ പോകുന്നു. ఈ భయంకరమైన సుడిగాలులో మనం మునగడానికి రెడీగా ఉన్నాం. ഇതാ ഞങ്ങൾ നശിച്ചു പോകുന്നു. ఇప్పుడు మనం అందరం నశించుకోవడానికి రెడీగా ఉన్నాం. നിനക്ക് ഞങ്ങളെ കുറിച്ച് വിചാരം ഇല്ലയോ? నీకు మన గురించి చింత లేదా అని యేసయ్య കർത്താവിനോട് ചോദിക്കുക. దేవునికి ప్రశ్న అడుగుతున్నారు. Praise the Lord. Praise the Lord. Hallelujah. നമ്മുടെ മനസ്സിൽ ഒരുപാട് ചോദ്യങ്ങളുണ്ട്. మన మనసులో చాలా మంది ప్రశ్న ఉంది. കർത്താവ് എന്നെ വിളിച്ചു. దేవుడు నన్ను పిలిచాడు. ഞാൻ കർത്താവിനെ അറിയിക്കുന്നു. నా దేవుడు నాకు అడుగుపెట్టి నడిచాడు. ഞാൻ കർത്താവിനെ സേവിക്കുന്നു. నా దేవుడిని సేవిస్తున్నాడు. എന്നിട്ടും എന്തുകൊണ്ട് ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతున్నాడు? Praise the Lord. കർത്താവേ, നിനക്ക് ഞങ്ങളെ കുറിച്ച് വിചാരമില്ലയോ? యేసయ్య మన గురించి నీకు విచారం లేదు, చింత లేదు. നീ എന്നെ കാണുന്നില്ലേ? మమ్మల్ని చూడలేదా?
వాక్యం చదువుతున్నారు. నన్ను పిలువండి. నన్ను రక్షింపక నా అర్థాలు వినక నీవేళ దూరముగా ఉన్నావు. చెప్తున్నాను, నువ్వు నన్ను జయించి పెట్టి ప్రశ్న ప్రశ్న నన్ను ఎందుకు విడిచిపెట్టండి కైవింటున్నాను ఆవిడ చంపించు అంటే అనుకున్నారు దేవుడు నన్ను జయించాడు. 21 వాయిస్తున్నాం కానీ 21 చదువుతున్నారు. అడ్డబొత్తుగంట కొంపుಗಳು కిడయింది అన్నాడు. అడవి పోర్టులు మధ్యల నుండి నాకు ఉత్తరను పంపిస్తున్నారు. సింహపు నోటి నుండి నన్ను రక్షింపము, గొర్రెపోతుల కొమ్మల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. అడవి పోర్టుల మధ్య నుండి దేవుడు నాకు జవాబిచ్చింది. అడవి పోర్టుల కొమ్మల మధ్యలో ఎప్పటి చేరుతుందండి. అడవి పోర్టుల అంటే ఒక మనుషులు పెట్టిన కానీ అది నీరదు. స్వర్గంలో భూమి సమస్య అధికార దేవుడు భూమిలో ఆకాశంలో సకల శక్తి ആകാശത്തിലും സമുദ്രത്തിലും ആകാശത്തിലും ഭൂമിയിലും സമുദ്രത്തിലും എല്ലാ ആഴത്തിലും തനിക്ക് ഇഷ്ടമുള്ളതൊക്കെ
భూమిలో ఆకాశంలో తనకి నచ్చిన ప్రతి చోటులో దేవుడు ఆశించిన వాటిని చేయగలిగిన దేవుడు అని చెప్పబడుతుంది. కొమ్ముపోతుల మధ్యలో దేవుడు ఉత్తరాన్ని జవాబునిచ్చిన దేవుడు. ఇంకా ఏ దానికి కూడా జవాబు లేదు అని మనం ఆశించిన ప్రక్రియలు కూడా దేవుడు కానీ జవాబు ఇవ్వడానికి ప్రారంభిస్తే దానిని ఎదిరించి ఏ శక్తి కూడా లేవలేదు. దేవుని యొక్క జవాబు సునిశ్చితంగా వస్తాయి. ఆ జవాబును ఎదిరించి తీయడానికి ఏ శక్తి ద్వారా కూడా జరిగేది కాదు. దేవుని యొక్క వాక్యలేఖనాలు చెప్పేవి దేవుడు తన ఆజ్ఞలను సందేశములను దేవుడు భూమిలోకి పంపించే దేవుడు ఆయన వాక్యము ఎంత త్వరగా బయలుదేరుతున్నది. 21లో 2వ వచనంలో రాయబడి ఉంది. 22వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదివాము, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయించింది. చేయి విడిచిపెట్టారు అని ఆలోచించి కూర్చున్న వారికి దేవుడు చెప్పే మాట, నేను నీ తోడుగా ఉన్నవాడనే. నీ పరిస్థితి అన్నింటిలో కూడా నేను జవాబించుకునేదానికి నా చేతిలో శక్తి ఉంది. అది జరగదు నేను ఊహించుకొని కూర్చున్నాను, జరిగి తీరుస్తానని. నేను వాటి మీద కార్యసిద్ధి చేసి తీరుతానని. నేను వాటి మీద కార్యసిద్ధి చేసి తీరుతానని. ఎవరు దానిని ఎదిరించుకోగలిగింది? ఎదిరించగలిగే వాడవాడు. కీర్తనాలు 68లో దాని 10వ వచనము, దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురు గాక, ఆమేన్. ఆయన దేశించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురు గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మనం చదివిన వాక్య భాగంలో మార్కొస్ వార్తల పుస్తకం 4:38-39 వచనాల్లో శిష్యులకు దేవుడు యేసయ్య అడిగిన ఒక ప్రశ్న గురించి మనం చూసింది. ఆ ప్రశ్న గురించి మనం ఆలోచించుకొచ్చింది. ఆ ప్రశ్న అడిగేసిన తర్వాత జవాబు కాదు, జవాబు చెప్పడం కాదు, దేవుడు జవాబుని అందిస్తున్నారు. యేసయ్య మాట్లాడినన్ని తర్వాత మొదటిగా యేసయ్య లెగిచారు. మొదటిగా వారికి అడిగిన ప్రశ్నకు దేవుడు జవాబు అందించాడు. వారిని శాంతి పరిచాడు, నిర్మలపరిచాడు. దాని తర్వాతే దాని మన వ్యాఖ్యలన్నీ చెప్పింది. యేసయ్య పడవలో నిద్రపోయి యేసయ్యను వారందరూ కలిపి చెప్పారు. దేవుడు లభిస్తున్నారు, అందుకే శత్రువులు చెదిరిపోయేది. దేవుడు దాన్ని నిలబడడానికి ప్రారంభించి వెలికి దేవుడి వ్యతిరేకతలో ఏ శక్తి కూడా నిలబడికి శక్తి సామర్థ్యం లేదు.
ഈ പ്രാർത്ഥന ഈ പ്രാർത്ഥന കൂട്ടത്തിലോ ഒരുപാട് ചോദ്യങ്ങൾക്ക് ദൈവം മറുപടി തരണം. అనేక ప్రశ్నలకు దేవుడు జవాబిచ్చి తీరుతాడు. నీలో ఉన్న అనేక ప్రశ్నలకు దేవుడు జవాబిచ్చి తీరుతాడు. చాలా ప్రశ్నలకు దేవుడు జవాబిచ్చి తీరుతాడు. కానీ కొన్ని విషయాలకు దేవుడు ఇప్పుడు ప్రస్తుతం మా జవాబు ఇచ్చి తీరాడు. కారణం ఏంటంటే శిష్యుడు అడిగాడు, మేము అన్ని విడిచిపెట్టి నేను కాబట్టి తీరాను, అన్ని మేము వదులుకొని నేను కాబట్టి తీరాను, మాకేం దొరికింది. అప్పుడు వేసే చెప్పిన మాట దానికి జవాబు ఇప్పటి వరకు ఏసై చెప్పిన మాట, మీరు ఇశ్రాయేల్ గోత్రం అంతటి వరకు చెందిపోతారు. దానికి జవాబు దేవుడు ఇచ్చారా? ఏసై ఇచ్చారా? ఇవ్వలేదు. అది ఇంకా అందరూ ఇక్కడ దేవుడు వచ్చి రాజకీయ అది జరిగేది ఎప్పుడు తెలుసా? దేవుడి రాజత్వం పొంది తిరిగి వచ్చినప్పుడు జరిగే సంఘటన. మనం దేవుడా? దేవుడు అనేక ప్రశ్నలకు జవాబిచ్చిన దేవుడు. ఈ రాత్రి దేవుడు అనేక ప్రశ్నలకు జవాబిస్తాడు. దేవుడు తెగించే దేవుడు. ఆయన శత్రువులు చెదిరిపోయి ఉంటారు. అనిపించి జవాబునిచ్చి తీరుతాను. 33 నేను నీకు జవాబునిచ్చి తీరుతాను. నీకు ఇప్పటి వరకు తెలియలేదు, ఇది వరకు నువ్వు చూడబడేది, ఇప్పటి వరకు నీకు పరిజ్ఞాన శూన్యత కలిగలేని విషయాలన్నిటికీ, కలిగలేని మహావిషయములన్నిటికీ నేనేం చేస్తా? దాన్ని నేను తెలియపరిచి తీరుతాను. దేవుడు లిఖించే దేవుడు, శత్రువులు చెదిరిపోతాడు. దేవుడు జవాబిచ్చే దేవుడు. దేవుడు ప్రార్థనలకు జవాబును అందించేవాడు. శత్రువులు చెదిరిపోయి తీరుతారు. దేవుని యొక్క కృప కలుగును గాక. లూకాసు వార్తల పుస్తకము 3వ అధ్యాయము 2వ వచనం. లూకాసు వార్తల పుస్తకం 3వ అధ్యాయం 2వ వచనాలు. గలిలయకు హేరోదు చతుర్పాధిపతిగాను, ఇదురయ త్రాకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అభిలేని దేశమునకు రూసానియా అధిపతిగాను, అన్నయు కయప్పయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్య కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. అక్కడ మలయాళంలో రాయబడి ఉన్నది. శిక్షను అని చెప్పిన మాట అక్కడ తెలుగులో రాయబడి ఉంది. దేవుని వచనం దేవుని యొక్క సందేశము కలిగింది అన్నది ఇది ఎక్కడ రాయబడి ఉంది? మలయాళంలో రాయబడి ఉంది.
యోహాను గారికి దేవుని యొక్క ఆలోచన కలిగింది. అక్కడ വലിയ ആധിപത്യങ്ങളും ഭരണങ്ങളും എല്ലാം നടന്നുകൊണ്ടിരിക്കുന്നു. ఆ మొదటి భాగంలో చదివినప్పుడు చూడగలిగే అధికారములు అనేకులు పెద్దలు శాసన కలిగి ఉన్న ప్రక్రియలో రోమన్ కైసర్, రోమా సామ్రాజ్యానికి కైసరు, അതിന്റെ താഴെ പീലാത്തോസ്, దాని తర్వాత పొంతి పీలాతు, ഗലീലയിലെ ഹെരോദ, దాని తర్వాత గలీలలో హెరోదు, ഇത്തൂരിയ ത്രിപോലിത്തെ ദേശങ്ങളിലെ ലുസാനിയാസ്, ఇతూరియా దేశంలో లుసానియాసు, പിന്നെ ഫിലിപ്പോസ്, తర్వాత ఫిలిప్పు, ഇങ്ങനെ അതുപോലെ യെരൂശലേമില് ഹന്നാമ, കയ്യപ്പ പുരോഹിതന്മാര്, అలాగా యెరూషలేములో అన్న కయప అని చెప్పిన పురోహితులు. ഈ വായിച്ച ലിസ്റ്റുകളെല്ലാം ఈ చదివిన ఈ వాక్య భాగం అంతటిలో ഈ ദൈവത്തിന്റെ അരുളപ്പാടിന് കംപ്ലീറ്റ് ഓപ്പോസിറ്റ്. దేవుని యొక్క వాక్యానికి విపరీత దిశలో ఉన్నవే అన్ని రాయబడి ఉంది. ఇక్కడ రాజకీయం చేసిన వాళ్ళు అందరూ రాజకీయాన్ని చేస్తూ వచ్చిన రాజులు ఈ దేవుడు ఆపోజిట్ గా ఉన్నారు. దేవుని యొక్క వాక్య ఉపదేశానికి విపరీత దిశలో ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్య లేఖనానికి విపరీత దిశలో ఉన్నారు. కానీ వాటి మధ్యలో కూడా వాటి మధ్యలో కూడా ఇదిగో పరలోకంలో నుంచి యోహాను గారికి దేవుని యొక్క వాక్య సందేశం అందబడి ఉన్నది. అందుకే దేవుని యొక్క వాక్య లేఖనాలు చెప్పింది, నేను కార్యము చేసి తీరుతాను, ఎవరు దానిని అభ్యంతరపరచుకోగలిగితే దేవుడు దగ్గడానికి ప్రారంభిస్తే దేవుడు దాన్ని లేవడానికి ప్రారంభిస్తే ఎవరు కూడా ఎదురుగా నిలవడలేరు. యెహోషువ దేవుడు చెప్పిన మాట. హల్లెలూయా. యెహోషువ 1:3-4 నీ జీవితకాలం అంతా నిన్ను ఎదురించి తీరేటట్టుగా ఎవరు నిలబడి తీరని ఒకసారి చదవండి. యెహోషువ గ్రంథం 6 4-5 వచనాలు. ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, ఇశ్రాయేలు దేశమంతయు పడమటి సముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. ഇവിടെ വായിക്കുന്നത്, ఇక్కడ మనం చదివేది యెహోషువతో దేవుడు చెప్తున్న మాట. ఒక్కడు కూడా నీకు వ్యతిరేకంగా రాడు. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలులు వాయించు, అపోస్తల క్రియలు మనం చదివాము. మనం చదివేది ഇനി ഈ നാമത്തിൽ യേശുക്രിസ്തുവിന്റെ നാമത്തിൽ സംസാരിക്കും. ఇక యేసుక్రీస్తు వారి పేరట మీరు ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. హల్లెలూయా. అప్పుడు తిరిచి ఓదిగా, అప్పుడు తిరిగి బాధ కలుగుతున్నది. హల్లెలూయా. దైవത്തെ അനുസരിക്കുന്നു, നിങ്ങളെ അനുസരിക്കുന്നു. మనుషులను అనుసరించి తీరాలా, దేవుని మాటలను అనుసరించి తీరాలా? దేవుని కన్నా ఎక్కువగా మీ మనుషుల మాట వినడం యుక్తమైనదా? హల్లెలూయా. ఆయన హృదయం లోపల దేవుని యొక్క వాక్య సందేశం మంట కాస్తున్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. പ്രാർത്ഥനയില് ദൈവ വെളിപ്പാടിലേക്ക് ദൈവം ജനത്തെ നടത്തുക. ప్రార్థనలో దేవుడు దేవుని యొక్క ప్రజలను దేవుని యొక్క వాక్య జ్ఞానంలో నడిపిస్తాడు. ఉపవాసములో ప్రార్థనలో దేవుని యొక్క వాక్య సందేశములో ఎవరున్నారని దేవుని చూచి దేవుడు వారిని ఏం చేసి దేవుని వాక్య జ్ఞానంలోకి నడిపించి తీరుతారు. హల్లెలూయా.
దాని వ్యతిరేకంగా ఉన్న ప్రతి శక్తులను ఎరగొట్టి తీరుచున్నది. హల్లెలూయా హల్లెలూయా. పౌలు గారు తిమోతి గారికి శిక్షణ సందేశము, నీ లోపల ఉన్న దేవుని యొక్క కృపావరములను తిరిగి మంట కాసుకు తీరడానికి. హల్లెలూయా హల్లెలూయా. నీ లోపల ఉన్న కృపావరములను మంట కాసేటట్టుగా చేసి తీరాలి. హల్లెలూయా. అలాగైతే ప్రార్థన ఉపవాసం చేయడం వలన, ఆరాధన చేయడం వలన అయితే అగ్ని మంట మధ్యలో వేరేగా ఉన్న వెలికి పొచ్చి తీరినట్టు జరిగి తీరేది. దాంట్లో దేవుని యొక్క వాక్య జ్ఞానం వెలుగుచున్నది. ఆత్మ యొక్క తాకిములు వెలుగుచున్నాయి. అందుకు మంట ఎదురీపోతున్నాయి. ఈ ప్రార్థన కూటంలో దేవుడు అగ్ని దింపుతాడు. సాతానుకు కలిగిన అనేక తంత్రములు ఉన్నాయి. దానికి ఆయనకున్న ఉద్దేశం ఏంటో తెలుసా? మీలో మంట కాయకూడదు. దాని అర్థం మీ ఇంట్లో ఉన్న పొయ్య ఎలగకూడదని వాడు ఆశించేది. నీ పొయ్య ఏం చేయకూడదు, ఎలగకూడదు. అయితే అగ్ని మంట లేదు కాబట్టి ఇప్పుడు ఏమొచ్చింది? అందులో పురుగులన్నీ వచ్చి అందులో కాపులు చేయడానికి ప్రారంభించింది. అయితే దేవుని యొక్క వాక్య జ్ఞానంలో, దేవుని యొక్క కృపావరం యొక్క మంట కాసే దాంట్లో ఎదిరించుచున్న శక్తులన్నీ కూడా బద్దలై తిరుగుతాయి. సాతాన్య శక్తులన్నీ బద్దలైపోతాయి. అధికారులు ఈ రీతిగా చెప్పారు, ఇక మీరు యేసు నామం గురించి మాట్లాడకూడదు, మీ నోరులను మూసి తీరాలి. లోపల మంట కాస్తున్నది. లేదు లేదు లేదు. మేము మౌనంగా ఉండి తీరలేము. ప్రార్థనలో మనం కలిసేటప్పుడు మన శక్తిని పొందుకోవడానికి ప్రారంభిస్తాం. మన లోపల ధైర్యం వస్తుంది. ఎదిరించిన వారి యొక్క నోరులను మోస్తారు. నీ దేవుడే మాట్లాడుతున్నారని ప్రశ్న అడిగిన చోట, ఎక్కడ అడిగిన ప్రశ్నల మధ్య నీవు శక్తి పొందడానికి ప్రారంభిస్తే, నీవు శక్తిని పొందుతుంటే, శక్తి పొందితే నీ లోపల ఆత్మీక మంట ఎడడానికి ప్రారంభిస్తే, నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నోరులను దేవుడు మూసివేయడానికి ఎదిరించిన వారి నోరులను దేవుడు మూసేసి దేవుడు వెలిచి వచ్చుచున్నాడు. శత్రువులు చెదిరిపోతున్నారు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో ఉండి తీరాలి. దేవుడి రోజులో దేవా, నాకు దైవికంగా ఉన్న తలాంపులను నాలో విస్తరింపచేయమని. నా ప్రార్థనలో ఉన్న బొగ్గుదనం మారి తీరాలి. ఆరాధనలో చేసిన బూడిదలను మారి తీరాలి. దేవా, నాలో అది మార్పు చెందించి తీరాలి. నా ప్రార్థనలో నేను మంట కాసేటట్టుగా మారి తీరాలి. నా ఆరాధనలో నేను మంట కాసేవాడిగా మారి తీరాలి. నా సేవా పరిచర్యలో మంట కాసిన వాడిగా మారి తీరాలి.
సునిశ్చితంగా పని చేసి దేవుడు సునిశ్చితంగా పని చేసి దేవుడు హల్లెలూయా హల్లెలూయా దేవుడు నిలబడడానికి ప్రారంభిస్తే హల్లెలూయా దేవుడు మన ఎదిరింపులను చూచి మన ఇబ్బందులన్నీ దేవుడు చూచి మనకు భయం కల్పించవచ్చు అవన్నీ మారిపోవచ్చు హల్లెలూయా హల్లెలూయా దేవుడు మన లోపల నిలబడడానికి ప్రారంభిస్తే మన లోపల పరిశుద్ధాత్మ కాకని మనగాస్తే మన ధైర్యం పొందుకు దిగుతాము మనలో కలిగి ఉన్న భయం అన్ని మారిపోతాయి జనులు సింహములా గర్జించి నిలుస్తారు హల్లెలూయా సింహములా గర్జించి నిలుస్తారు సింహముగానే లెగిచి గర్జిస్తే సింహం యొక్క గర్జన ముందు ఎవరు నిలబడలేదు అన్ని కూడా చెదిరిపోయి తీరేది హల్లెలూయా ప్రతి అదిలో ఉన్న జంతువులు చెదిరిపోయేది హల్లెలూయా మనము సింహం యొక్క పిల్లలని మనకి కలిగిన తండ్రి సింహమే గోత్రానికి కలిగి ఉన్న సింహం సింహము దానికి గర్జించడానికి ప్రారంభిస్తే ఏ జంతువు కూడా దాని ముందు మరి నిలబడగలిగేటట్టుగా స్తోత్రం చూపించదు హల్లెలూయా ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ശക്തി പ്രാപിക്കുമ്പോൾ మనము శక్తి పొందేసరికి ആത്മാവിന്റെ തീവ്രത మన లోపల ఆత్మ యొక్క అగ్ని మంట కాసేటప్పుడు നമ്മുടെ ഭയങ്കര మన లోపల ఉన్న భయం మారిపోతుంది హల్లెలూయా మన ధైర్యం పొందుకు దిగుతాం శక్తి పొందుకు దిగుతాం హల్లెలూయా പ്രതിസന്ധികളും പ്രതികൂലങ്ങളും മാറിപ്പോകും మన జీవితంలో ఉన్న ఎదుర్కొన్న సమస్యలు మారిపోయి നമ്മൾ ശക്തി പ്രാപിക്കുമ്പോൾ మనం శక్తి పొందడానికి ప్రారంభిస్తుంది പ്രതിസന്ധികളെ കണ്ട് നമ്മൾ ഭയപ്പെടത്തി మన జీవితంలో జరుగుతున్న ఎదుర్కొలను చూసి మనం భయపడలేము ഹല്ലേലൂയ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ఆమేన్ നമ്മൾ വളരെ ഒരുപാട് പുസ്തകം കേൾക്കുന്ന ഭാഗമാണല്ലോ అయితే చాలా సార్లు వాక్య సందేశాలు మనం వినుంటాం దావీదు సంభవించిన విషయത്തിൽ పుస్తకం విషయం దావీదు యొక్క సహోదరుల యొక్క విషయం గురించి അവിടെ ശൗൽ രാജാവും പടയാളികളും ഇസ്രായേൽ ജനം എല്ലാം సౌలు రాజు తన సైనికులు ఇశ్రాయేలు జనం మొత్తం కలిసి ഗോലിയാത്തിന്റെ വലിപ്പം കണ്ടിട്ട് గోలియాతు యొక్క యుద్ధం చూచి భయపడి పారిపోతున్నారు హల్లెలూయా ഗോലിയാത്ത് വലിയ ആയുധത്തെ ധരിച്ച് గోలియాతు తన సర్వాంగ కవచములను ధరించుకుంటూ മുൻപോട്ട് വരുമ്പോ ఇలా ముందుకు వచ్చినప్పుడు ശൗൽ രാജാവ് ഓടുന്നു సౌలు రాజు పారిపోతున్నాడు హల్లెలూయా പടയാളികൾ ഓടുന്നു ఆయన సైనికులు పరిగెత్తిపోతున్నారు ഇസ്രായേൽ ജനം ഓടുന്നു ఇశ్రాయేలు ప్రజలు పరిగెత్తిపోతున్నారు ఆమేన్ ഗോലിയാത്ത് എഴുന്നേറ്റ് ഭയപ്പെടുത്തുകയാണ് గోలియాతు లెగిచి భయపెట్టిస్తున్నాడు ഗോലിയാത്തിന്റെ ശരീര ഭാഷ గోలియాతు యొక్క శరీర ప్రక్రియ ഗോലിയാത്തിന്റെ ഭാഷകൾ വെല്ലുവിളി గోలియాతు మాట్లాడుతున్న ఎదురింపు మాటలు എല്ലാം കേൾക്കുമ്പോ ജനം മൊത്തത്തിൽ ഭയപ്പെടുക ఇవన్నీ వినేటప్పుడు ప్రజలకి విపరీత భయం కలుగుతున్నది హల్లెలూయా హల్లెలూయా ആത്മാവിന്റെ ശക്തിയോടെ కానీ ఆత్మకు కలిగిన శక్తి నియోగము వేరేది ദൈവത്തിന്റെ വെളിപാടോടെ దేవుని యొక్క వాక్య జ్ఞానం యొక్క ఎదిగింపు కలిగినోడు వేరే హల్లెలూయా സാക്ഷി ദാവീദ് ചെറിയ
శత్రువులకు తగలుతుంది. అక్కడ ఏమైంది? అది చూసేటప్పుడు ఆయన సగం చచ్చిపోయాడు. శత్రువు సగం చచ్చిపోతే ఒక పరిస్థితులకు వెళ్ళిపోయాడు. యోహాను రాసిన పత్రిక యోహాను సువార్తలో వాక్యం ఉంది కదా, మీ తోడు ఉన్నవాడు ఆ తోడు కంటే పెద్దవాడు. నీలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు మీలో ఉన్నవాడు కన్నా ఆ ఒక వాక్యం పత్రిక 4:4 వాక్యం చదవమ్మా. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే ఎంత గొప్పవాడు. సకల శక్తులు, లోకంలో కలిగి ఉన్న సకల శక్తులు, అధికారులు, ప్రతి అధికారంలో అన్నిటికన్నా శక్తివంతుడు మన లోపల ఉన్నవాడని తెలుసుకోవాలి. దావీదుకు చెప్పడానికి ఉన్న జవాబుని గోలియాతు కన్నా గొప్పవాడు మాలో ఉన్నాడని. దావీదు గోలియాతును ఏం చేశాడు? ఎరగొట్టి పడేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఏం చేసి తీరాలి? దేవుడిని ఎప్పుడు మరణపడుతూనే ఉండాలి. దేవుడి జవాబులు అందిస్తూనే ఉండాలి. మనం శక్తి పొందుకు తీరాలి. ఆరాధనలో శక్తి ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది, వాక్యజ్ఞానంలో శక్తి ఉంది. శక్తిని పొందుకుంటున్నాము. ఎఫెసీ పత్రిక 6:1 శక్తిని బట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. നമ്മുടെ ഈ ലോകത്തിലുള്ള പരിപാടികളൊന്നും మనకి కలిగి ఉన్న చిన్న చిన్న పనులు ఏవి దానికి ప్రభావితాన్ని చేయదు. కర్తావు പറയാ, దేవుడు చెబుతున్న ఒక మాట, కర్తావిని అమితమైన శక్తి. చివరికి దేవుని యందు దేవునికి కలిగి ఉన్న శక్తి యందు నీవేమైనా తీరాలి, బలవంతుడైనా తీరాలి. హల్లెలూయా, సాతానును ఎదురించి తీరడానికి మనకి దేవుని యొక్క శక్తి కావాల్సి ఉంది. అందుకే ఈ రోజుల్లో మనం ప్రార్థన చేసి తీరాలి. దేవుడా, నీ యొక్క ఆజ్ఞలను, నీ యొక్క వాక్య సందేశం నాకు ఇచ్చి తీరుదేవా, నీ వాక్య సందేశం నాకు ఇచ్చి తీరుదేవా, నీ వాక్య జ్ఞానము నాలో ఆత్మీక ఎలుగుపును దయచేసి తీరాలి. హల్లెలూయా, ఆనందంలో ఉన్న లోతులోకి మమ్మల్ని తోడుకు తీసుకెళ్ళమయ్యా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మొర్దెకాయి ఒక రోజు మీటింగ్ జరుగుతాం. ఒకరోజు మొర్దెకాయి తన ఇంటికి వెళ్ళినప్పుడు భార్య సేరహు, ఆమెకు కలిగిన భార్య సేరహు అది ఎక్కడ వెళ్ళబడింది ఎలాగా దర్శనం కలిగిందో నాకు తెలియదు. శత్రువులు కూడా వారిగా ఏదైనా ఎరిగింపు కలిగిన మాటలు చెప్తారు. ఒక గొప్ప మాటని చెప్పారు. మొర్దెకాయి ఒక యూదుడైతే నువ్వు ఆయన వ్యతిరేకంగా జయించలేవు. చరిత్ర మనకి తెలుసు. హామాను ఇస్రాయేలు
దైవజనంతే దేవుని యొక్క ప్రజలను തകർത്ത് കളയുവാൻ ఎర్రగొట్టుకు తీరడానికి എല്ലാ കൈകളും പ്ലാനുകളും അധികാരങ്ങളും ప్రతి ప్రక్రియలను సిద్ధపరచుకుంటూ వస్తున్నాడు. ഏതാണ് ക്ലൈമാക്സ് ലാസ്റ്റ് സ്റ്റേജിലേക്ക് വന്നു. చివరి గడియలోకి వచ్చేసాడు. Praise the Lord. హల్లెలూయా. വലിയ സന്തോഷത്തില് ഇങ്ങനെ ഹാമാൻ ഇരിക്കുക. అప్పుడు హామాను చాలా ఆనందంతో ఉంటున్నాడు. അധികാരം ഏതാണ്ട് ഏകദേശം 99% കയ്യിലുണ്ട്. అధికారం మొత్తం 99% చేతిలో ఉన్నది. ഹല്ലേലൂയ. హల్లెలూయ. Praise the Lord. హల్లెలూయ. അങ്ങനെ സന്തോഷത്തോടുകൂടി ఆ సంతోషంతో మొర్దెకాయి యూదులనంతా എല്ലാം തകർത്ത് കളയാൻ പറ്റി. మొర్దెకాయి యూదులందరినీ కూడా చంపివేసి తీరడానికి ఆయన ఏం చేశాడు? ఉరి స్తంభాన్ని తయారు చేసుకున్నాడు. എല്ലാം തയ്യാറായി అన్ని సిద్ధపరచుకొని వచ్చాడు. Praise the Lord. హల్లెలూయ. అలా ఉన్నప్పుడు మొర్దెకాయి రాజధానికి అగత్తు రాజుని గృహం లోపల హల్లెలూయా ఎస్తేరు మొర్దెకాయుడు అప్పుడు పొరదు మొర్దెకాయితో కలిసి కొంతమంది బయట ఉపవాసకి ప్రార్థన వారు ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. 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 അതോടുകൂടി പ്രൈസെല്ലാം മറിയമായി. దాని ద్వారా ఏమైంది? వేసిన పాత్రలన్నీ తిరిగిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. കാര്യങ്ങളെല്ലാം കീഴ്മേൽ മറിയാം. జరుగుతున్న పనులన్నీ ఇటు అటు తిరిగిపోయింది. హల్లెలూయా. കാര്യങ്ങൾ కూడా కీഴ്మేൽ మరియాం. పనులన్నీ కూడా తిరగబడిపోయేటట్టుంది. హల్లెలూయా. హామాను నిగూఢ తంత్రాలను పడుతున్నాడు. హామానుకు కలిగిన ఆ తంత్రములన్నీ కూడా బద్దలైపోయింది. അങ്ങനെ നിരാശയോടെ ഹാമാൻ വീട്ടിലേക്ക് ചെല്ലുമ്പോ అలా నిరాశతో ఇంటికి వెళ్తున్నప్పుడు സ്വന്തം ഭാര്യ പറയാ సొంత భార్య చెబుతున్నది, నువ్వు యూదుల దగ్గర గెలవలేవు. హల్లెలూయా. నువ్వు ఇంకా గెలవలేవు. కారణము ఆయన యూదుడు. మొర్దెకాయి ఒక యూదుడు. ఆయన దేవునికి కలిగిన జనాంగము. ఆయన యూది అయితే నువ్వు ఆయన ముందుగా పడే తీరాలి. హల్లెలూయా. హల్లెలూయా. നമുക്കറിയാം അതിന്റെ തുടർന്ന് സംഭവിച്ചത് దాని తర్వాత జరిగిన సంఘటన మనకు తెలుసు. ദൈവജനത്തെ തകർക്കുവാൻ దేవుని యొక్క జనాంగములను ఎరగొట్టి తీరడానికి ചെയ്ത ప్రక్రియలను సిద్ధపరిచిన హామాను తన కుటుంబము സകല മക്കളും వారి ప్రభువులు ആ തൂക്കുമരത്തിൽ వారందరినీ ఏం చేశారు? ఆ పెద్ద స్తంభం మీద തീർന്നുപോയി. వారిని ఏలాడ తీసేశారు. హల్లెలూయా. Praise the Lord. ദൈവം എഴുന്നേൽക്കും. దేవుడు ఎగరానికి ప్రారంభిస్తాడు. దేవుడు లెక్కించిన దేవుడు. దేవుడు తన ప్రజల కొరకు లెక్కించిన దేవుడు ఆయన. దేవుని యొక్క జనాంగం ప్రార్థన మధ్యలో ఉపవాసము మధ్యలో ఆరాధన మధ్యలో దేవుడు లెక్కించిన దేవుడు. దేవుడు కలిగిన ప్రక్రియలు ఇరిగి తీరుతాయి. വിശ്വസിക്കുന്നവര് ఈరోజు పగటిగా నమ్మిన వారు జీవితాన్ని నమ్మితే శత్రువులతోటి దేవుని రక్షణ పడేసుకో. മാത്രല്ല అంతటితో ఆగిపోలేదు. ഹാമാനും കൂട്ടരും തകർത്ത് തരിപ്പണമാക്കാതിരുന്ന మొర్దెకాయి హామాను తనకి కలిగిన వాటిని అన్నింటినీ కూడా ఆలోచించుకున్నారు. మొర్దెకాయి ఇప్పుడు పడగొట్టేసి చంపేస్తారు అనుకోండి. ఎప్పుడు జరుగుతుంది కానీ యూదా జనులకు വലിയ മാന്യതയും దేవుడు వారికి ఎంతో ఉన్నత శ్రేణిని, వారికి కావాల్సిన ఉన్నతి తీరించుకున్న భాగ్యాన్ని, వారికి కావాల్సిన సంతోషాన్ని దేవుడు వారికి ఇచ్చి తీరడానికి సౌకర్యం చేసి తీరాడు. హల్లెలూయా. హల్లెలూయా. കർത്താവിന്റെ വചനം പറയുന്നു దేవుని యొక్క వాక్య లేఖనాలు చెప్తున్నాయి, ഭയപ്പെടേണ്ട భయపడద్దు. ആമേൻ
భయపడకండి, నేను నిన్ను కూడి ఉన్నాను, తోడుగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో విస్మయం ఉండబడి నేను నీకు స్నేహితుడని కాను. నీకు స్నేహితుడని కాను. దేవుడై ఉన్నాను. హల్లెలూయా. నేను సాధారణ మనిషిని కాను. హల్లెలూయా. దేవుడై ఉన్నాను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్పేది. ఆమేన్. ఆదిలో దేవుడు ఆకాశం భూమిని దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. అలా సృష్టించి తీరడానికి నశింపజేయడానికి మన దేవునికి శక్తి సామర్థ్యం ఉంది. హల్లెలూయా. సృష్టించి తీరడానికి నశింపించి తీరడానికి దేవుని చేసి తీరడానికి హల్లెలూయా. ఆయన చంపేవాడు, దేవుడు చంపేవాడు, దేవుడు జీవింపజేసేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు కొందరిని సింహాసనంలో కూర్చోబెడుతున్నాడు. కొందరిని దేవుడు సింహాసనంలో నుంచి కిందకి తిప్పిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాలు ఇక్కడ అలా చెబుతున్నాయి. దేవుడు కొందరిని ఏం చేస్తున్నాయి? ఇసుకలో నుంచి దూదిలో నుంచి లేవనెత్తుతున్నారు. హల్లెలూయా. ప్రభువులతో కూర్చోబెట్టి తీరడానికి. హల్లెలూయా. అలాగైతే మన దేవుడు అన్ని చేయగలిగిన దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్పే మాట, నీ వేరే విషయంలో భయపడద్దు. హల్లెలూయా. నువ్వు భయపడక్కర్లేదు, నేను నీ తోడుగా ఉన్నాను. హల్లెలూయా. ఈ పగటి వేళ రాత్రి వేళ ధైర్యంతో చెప్పు. నీ రొమ్ము మీద చెల్లించడం చెప్పుతూ నేను భయపడాల్సిన వాడు దేవుడు. తోడుకున్నవాడు. నేను భయపడేవాడు. దేవుడు చెప్పే మాట, నేను నీకు దేవుడైనాను. హల్లెలూయా. హల్లెలూయా. మనం దేవునికి మహిమపరిచేటప్పుడు, మనం దేవునికి ఆరాధన చేసేటప్పుడు, మనల్ని మనం దేవుని సన్నిధిలో తగ్గించేటప్పుడు, హల్లెలూయా, మన దేవుడు మన కొరకు కనిపిస్తాడు. హల్లెలూయా. ఉపవాసము ప్రార్థన మనల్ని దేవుని యొక్క సన్నిధిలో తగ్గించి తీరడానికి. హల్లెలూయా. దేవుడు మనకి పరిజ్ఞానాన్ని ఇచ్చి తీరుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. తనకి ఇష్టం దేవుడు తనకి నచ్చినదన్నీ దేవుడు చేసి పెడతాడు. పరలోకములో భూమిలో సకల అధికారము దేవుని చేతిలో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అపోస్తల క్రియ 12వ అధ్యాయం. Praise the Lord. Hallelujah. ఒకటి రెండు మూడు 12వ అధ్యాయము 1, 2, 3. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యం
కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకునేను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అక్కడ మనం చూసేది ఇస్రాయేల్ ప్రీతిపడుతామండి. యూదా జనులకు నచ్చేటట్టుగా హేరోదు రాజు దేవదాసనాయ యాకోబును పిలిచారు. వాళ్ళు యాకోబును పట్టు దేవుని యొక్క దాసైన యాకోబును పట్టి చంపించేశారు. అక్కడ రాయబడినది అది యూదులకు ఏం కలిగించి ప్రసన్నత కలిగించి వారికి చేసిన పరిచయం చాలా బాగా నచ్చింది. ఇశ్రాయేలు జనులకు ఇశ్రాయేలు ప్రజలకు చాలా నచ్చింది. చాలా వారికి నచ్చి వచ్చింది. మనకి మంచి రాజు దొరికాడని, ఇలాంటి రాజే కావాలని ఆశించుకున్నారు. అలా గర్వముతో హేరోదు రాజు యొక్క హృదయం పొంగిలి నిండిపోయింది. గర్వం అధికంగా పెరిగిపోయింది హేరోదుది. అందరూ చెప్తున్నారు బాగానే ఉంది, బాగుంది. హేరోదు రాజు ఎంత మంచోడు, ఇలాంటి మంచి రాజు మాకు కావాలి. హేరోదు రాజుకి చాలా ఆనందం కలిగింది. అప్పుడు పేతురుని పిలిచారు. ఆ పేతురును బట్టి ఆ సందర్భం మధ్యలో ఇంకొక సంఘటన జరిగింది. 12వ అధ్యాయం 5వ వాక్యం. 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. దైవజనం కూడా ప్రార్థించడం ఆరంభించారు. అక్కడ దేవుని యొక్క సంఘ బిడ్డలందరూ కూడా ప్రార్థనలో కొనసాగుతున్నారు. దైవజనం ప్రార్థన, దేవుని బిడ్డల యొక్క ప్రార్థన, దైవ సభల ప్రార్థన, దేవుని యొక్క సంఘానికి కలిగి ఉన్న ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. సాతాను ప్లాన్ల తగత్తు మనకి కలిగిన ప్రక్రియలన్నిటిని కూడా ఎరగొట్టింది. హల్లెలూయా. మనం ప్రార్థన చేసేటప్పుడు, ఆత్మలో ప్రార్థన చేసేటప్పుడు നമ്മൾ ചിന്തിക്കാത്ത തലങ്ങളിൽ మనం ఆలోచించలేని ఆ స్థాయిలో, ఊహించలేని ఆ స్థాయిలో, നമ്മൾ ചിന്തിക്കാത്ത ഇടങ്ങളിൽ మనం ఆశపడలేని ప్రక్రియలో అధికార వసతులను మళ్ళీ నేను దాన్ని చెప్తున్నాను. ഈ രായഗഡ പട്ടണത്തിൽ ఈ రాయగడ పట్టణంలో ఈ వయలుల నడుక ఎవరు అధికంగా వినలేని, అధికంగా చూడలేని ఈ ప్రాంతం మధ్యలో టౌన్ కన్నా కాస్త దూరంగా ఉంది. ఏదో మనోహరమైన భయంకర కట్టడాలు టౌన్ లోపల అయితే ఎంత పెద్ద పెద్ద ఇల్లు అంతస్తులు ఉన్నాయి. హల్లెలూయా. కానీ ఈ వయలుల నడుక ఈ పొలంల మధ్య వచ్చి పెట్టిన ఇలాంటి ఒక చిన్న గది లోపల హల్లెలూయా కొంతమంది కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. మనం ఆలోచించున్నాము ప్రతిసారి ఇదేంటి 3 రోజులు ఉపవాస ప్రార్థనలు. నీ ఇక్కడ నువ్వు ఎన్ని ప్రార్థనలు తెరిపించి ఏం ప్రయోజనము? ఇలాంటి ప్రార్థనలు మేము ఎన్ని చూసుకొచ్చేసాము. మీకు ఎప్పుడు అలాగనే మాకండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ చదివిన వాక్యాన్ని చెరసాలలో ఉంచబడేను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నది. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసింది. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చాడు. దేవుడు ఆజ్ఞలను పంపించాడు.
జనాన్ని వారిని నశింపచేయాలని కోరాడు. ఎంత గర్వం వ్యక్తి ఆ హేరోదు ధరించినప్పుడు ఒక చిన్న దెబ్బ, ఒక చిన్న మొత్తె. హేరోదుకు దేవుడు ఒక చిన్న మొత్తె ఇచ్చారు. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉన్నది చూడండి, 12వ అధ్యాయము. అతను దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను. కనుక పురుగుల పడి ప్రాణం విడిచెను. 21 దినమందు హేరోదు రాజ వస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకల వేసి అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను. కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. హేరోదు ఇప్పుడు వచ్చి దేవునికి సమరూపిగా మార్పు చెందేస్తున్నాడు. హల్లెలూయా. మనకి కానీ ఇలాంటి హేరోదు ఉంటే ఇంకా హేరోదు చాలు. హల్లెలూయా. హేరోదును దేవునితో సమరూపితను తీసుకొచ్చేంత ప్రక్రియలో ఎందుకు తీసుకొచ్చారు? హల్లెలూయా. ദൈവം സ്വർഗത്തിലുള്ള దేవుడు పరలోకం నుంచి ఎదగి చూశాడు. హల్లెలూయా. హల్లెలూయా. കർത്താവിന്റെ വചനം പറയുന്നു. వాక్యలేఖనాలు చెప్పేవి. യെശയ്യാഗ്రంథం 42వ అధ్యాయం. యెషయాగ్రంథం 42వ అధ్యాయము 8వ వాక్యం. యెహోవాను నేనే, ఇదే నా నామము. ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడును కాదు. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములు చెందనీయను. ఆమేన్. దేవునికి ఒక అధికారం ఉంది. హల్లెలూయా. అన్ని దేవుడు చేస్తాడు. ఆయన దుష్టుల మీదను నీతిమంతుల మీదను మంచును వర్షాన్ని ఊపిరిని జీవనం అన్ని ఒకే రీతిగా పంపిస్తాడు. హల్లెలూయా. కానీ దేవుడికి ఒక ప్రత్యేక నిబంధన ఉంది. తనకి కలిగిన మహిమను, తనకి కలిగిన మహింత మహిమను ఎవరికి విడిచిపెట్టే వారు ఆ పరిస్థితుల్లో వచ్చి దేవునికి కలిగిన మహిమలోకి వచ్చేసాడు. హల్లెలూయా. హల్లెలూయా. మహిమలోకి రావడానికి ప్రారంభించేసరికి దేవుడు తగ్గడానికి ప్రారంభించాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెరసాలలో మంచ పేదరు ఆయన సంఖ్యలతో బంధింపబడి ఆయన పడుకోబెట్టినప్పుడు 4 రీతి కలిగిన సైనికుల మధ్య పూర్తి సెక్యూరిటీతో ఆయన బంధించేసి ఉంచారు. అలా పూర్తి సెక్యూరిటీతో ఉన్నప్పుడు దేవుడు సందేశముని ఓడను పంపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని దూతను పంపించారు. ఎదుర్కొని పనుంది నీకు. హల్లెలూయా. హల్లెలూయా. దూతను ఇచ్చి వెళ్ళాడు. పేదలను తాకి లెక్కమని చెప్పారు. హల్లెలూయా. వెంటనే పేదల మీద ఉన్న బంధుకాలని తెగిపోయాయి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచాను.
అతను ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడేను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కుని వలెను. అతను అలాగ చేసిన తర్వాత దూత, నీ వస్త్రం పైన వేసుకొని మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణంలోకి పోవు ఇనుప గమని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి యొక్క వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయేను. 10వ వాక్యములో మొదటి తలుపు రెండో తలుపు అది കഴിഞ്ഞ് దాని తర్వాత లాస్ట్ వాది వెలుపల ఉన్న తలుపు അവിടെ വായിക്കുന്നത് అక్కడ రాయబడింది భయంకర కూర్చం వాది అక్కడ ఉన్న పెద్ద తలుపులు ఇనుప గమని యొద్దకు అవి తానే ఏమైంది తెరిచిపోయింది. సెన్సర్ డోర్ రైట్ ఎక్కడ ఓపెన్ అయింది? స్టూడియో చూసారా? స్టూడియోకి వెళ్ళారా? వెళ్ళాలి. పెద్ద గ్లాస్ డోర్, పెద్ద ఒక గ్లాస్ డోర్ మనకంటే చాలు అదే తెరిచిపోయింది. సెన్సర్ ఉంది వాటికి. దేవుడు పంపిన దూతలు దేవుడు దూతలు పెద్ద ఇనుము గేట్ దగ్గర ఆ పెద్ద ఇనుము గేట్ దగ్గర ఇది సెన్సర్ డోర్, గ్లాస్ డోర్ కదా. ఇది గ్లాస్ డోర్. ఇది సెన్సర్ కలిగి ఉన్న ఈ ఎర్నాకుళంలో కామశేరిలో పెద్ద ఇల్లు వెళ్ళినప్పుడు క్రమశైలిలో ఒక పెద్ద ఇంటికి నేను వెళ్ళాను. ఒక కారు ఒక ఆంటీ గారితో వెళ్ళాను నేను. పెద్ద కారే. ఆ పెద్ద కారు తోలుకుంటూ ఆంటీ గారిని తీసుకుని బాగా వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళాను. అప్పుడే మళ్ళీ సార్ సెన్సర్ డోర్ చూసింది. పెద్ద ఒక ఇనుము గేటు అది తానే ఓపెన్ అయిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనం చదివినది നമ്മൾ ഇപ്പൊ സെൻസർ ബോർഡ് കാണുന്നു. మనం ఇప్పుడే కదా ఈ సెన్సర్ అని చూసింది. మీరు ఎవరైనా చూడలేదైతే మీరు ఎప్పుడైనా ఎక్కడ ఎవరు చూడలేదండి. దగ్గర కదా, ఎక్కడే దగ్గర ఉన్నది. జూడియో జూడియోకి వెళ్ళి చూడాలి. అక్కడికి ఏం కొనుక్కోకపోయినా పర్లేదు. షోరూమ్ చూసుకుంది, షోరూమ్కి వెళ్ళి మామూలుగా వెళ్ళి చూసుకొని వచ్చేయండి. ఆ పెద్ద డోరు సెక్యూరిటీ అక్కడ నిలబడుతున్నారు. అక్కడ సెక్యూరిటీ ఉన్నాడు. ఆ పెద్ద డోరు అలాగే ఆటోమేటిక్ అదే ఓపెన్ అయ్యి అదే క్లోజ్ అయిపోద్ది. ఎవరైనా దగ్గర వస్తాయి, ఎవరైనా దాని ఆ తలుపు దగ్గరికి వస్తే దానికి కానీ ఆ ఓపెన్ అయిపోద్ది. అది ఇప్పుడు 2000 సంవత్సరం ముందు 2000 సంవత్సరాల క్రితమే దేవుడు సెన్సర్ డోర్ దేవుని యొక్క దూత దిగి హల్లెలూయా పేతురును లేపుతుంటూ రోమా సామ్రాజ్యంలో నా పెద్ద తలుపుల మధ్య హల్లెలూయా. ఇప్పుడు పెద్ద సెంట్రల్ జైల్లో వెళ్తే, ఇప్పుడు కానీ కనిపించుతున్న పెద్ద సెంట్రల్ జైలుకి వెళ్తే సెంట్రల్ జైలు పెద్ద ఇనుములో సెంట్రల్ జైల్లో కూడా ఇలాగ పెద్ద ఇనుప తలుపులు ఉన్నాయి. ఎన్ని పోలీసు వాళ్ళు కలిస్తేనా ఒక డోర్ కొద్దిగా ఎంతమంది పోలీసులు కనిపించేనే ఆ డోర్ కదిలేది. కానీ ఇక్కడ ఎవరు కై చేయబట్టకుండా, ఎక్కడ ఎవరి యొక్క చేతి స్పర్శ కాకుండా దేవుని యొక్క దూత అక్కడికి వెళ్ళాడు. అంతే రోమా సామ్రాజ్యానికి కలిగిన పెద్ద తలుపులు చేతులు తాకకుండానే అవన్నీ తెరిచిపోయింది. తీసేద్దామని చెప్పిన
సంఘం ముందుగా హల్లెలూయా వాటి సమస్యలన్నీ కూడా తొలగించేసి దేవుడు పేతురును బయటికి తెప్పిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సెన్సర్ యొక్క పని దేవుడు ఇప్పుడు కూడా చేయడానికి సమర్థుడైన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. కానీ ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నది. హల్లెలూయా. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నది. హల్లెలూయా. విశ్వాసము కలిగి ఉండి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు గొప్ప కార్యాలు చేసి తీరుతాడు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసి తీరుతాడు. ఆమేన్. ఆశ్చర్యకరమైన కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు. ఆ దేవుని యొక్క ప్రక్రియలను వింటున్నప్పుడు మన హృదయము ఆనందముతో కొనియాడదు. యెషయా 61వ అధ్యాయం రాయబడింది, నీ హృదయము ఆనందముతో కొట్టుకుంటుందని. త్రిశూర్లో నెలకొన్న అని చెప్పిన సంఘములో ఐపీసీ చర్చిలో గత వారము 21 రోజులు ఉపవాస ప్రార్థన అయింది. 21 రోజులు ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన జరిగి పూర్తి అయిన తర్వాత ఉపవాస ప్రార్థన కోడికలు పూర్తయ్యేసరికి లాస్ట్ మెసేజ్ నేను ఫోన్లో లేదు, లాస్ట్ ఎవరి మెసేజ్ నేను ఆన్లైన్ విన్నాను. ఉపవాస ప్రార్థన అడిగింది. ఆ ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే దాని మరుసటి రోజే త్రిశూర్ పట్టణం బలి సంబోధన. త్రిశూర్ అన్న పట్టణంలో గొప్ప యొక్క కార్యం జరిగింది. త్రిశూర్ అంటే ఒక జిల్లా. త్రిశూర్ అనే ఒక జిల్లా సమూహం ఉంటుంది. కేవలం ఒక జిల్లాకి పేరు త్రిశూర్. త్రిశూర్ అన్నది ఒక జిల్లాకి పేరు. కొద్దిగా కూడా క్లియర్ గా చెప్తే, ఇంకా విస్తారంగా చెప్తే శివ పేరు, శివ ఊరు, శివశక్తి దేశం, శివశక్తికి కలుగుతున్న దేశం అది. పేరు కూడా అలాగ ఉంచారు. ఆ పేరుని అలాగ ఉంచారు. శివశక్తులు అధికారం చేసిన శివశక్తి అధికారం చేస్తున్న ప్రాంతము. త్రిశివ పేరు, అందుకే శివశక్తి అని. జరిగిన అన్ని ఆరాధన అక్కడ చూచుచున్న అన్ని ఆరాధనలో అక్కడ జరుగుతూ వస్తున్న సైతాన్ని ఆరాధనలు, శివ ఆరాధన, అలా అన్ని ఆరాధనలు లక్షల మంది కలుస్తారు. లక్షల ప్రజలు అక్కడ కూర్చుంటారు. అమ్మకి, మూర్తికి, శివకి ఆరాధన కొట్ట లక్షల మంది అక్కడ జనాలు విపరీతంగా గుంపుకూడి అన్ని ఆరాధనలు ఆరాధన చేస్తుంటారు. హల్లెలూయా. నేను ప్రత్యేకంగా ఆ విషయాన్ని గమనించాను. ఆ ఉపవాస ప్రార్థన కలిగి నెక్స్ట్ డే, ఆ ఉపవాస ప్రార్థన అయిపోయిన మరుసటి దినం అయితే కోట్ల ఆస్తితో వారు ఏం చేశారంటే డబ్బకాయ పెంచడానికి ప్రయత్నం చేశారు. అయితే ఈ పండగల కొరకు ఏం చేశారంటే ఒక పెద్ద విస్తారత చెందిన ఒక భూమిని తీసుకొని అక్కడ టపకాయ పేర్చడానికి అని సిద్ధం చేశారు. అక్కడ ప్రక్రియ జరుగుతున్నప్పుడు రాత్రి అప్పుడు రాత్రి వేళ ఈ టపకాయలన్నీ సిద్ధపరిచున్నప్పుడు అక్కడ నుంచి 4-5 కిలోమీటర్ల దూరంగా బైబిల్ కాలేజ్ ఉంది. బైబిల్ స్కూల్లో నేను చదివాను. అక్కడ బైబిల్ కాలేజ్ లో తరబితి పొందుతున్నారు అందరూ. ఆ
అక్కడ ఈ టపాకాయ పేల్చడానికి మన ప్రక్రియలు సిద్ధమవుతున్నప్పుడు ఆ బాంబుకి కలిగిన పవర్ తో 4-5 కిలోమీటర్ అరౌండ్ లో భూమి భూమి ఆ 4-5 కిలోమీటర్ల వరకు అక్కడ భూమి కదులుతుంటాయి. అక్కడ తామసిస్తున్న బైబిల్ స్కూల్ పోലും మేమున్న బైబిల్ కాలేజ్ కూడా కదిలేదు. హల్లెలూయా. అక్కడ నా ప్రోగ్రామ్ కోసం టపాకాయలన్నీ సిద్ధపరచుకొని ఉంచారు. എന്ന് പറഞ്ഞാൽ ദൈവ പ്രവർത്തിക്ക് కరెక్ట్ ఆపోజిట్ అయ్యే కార్యాలు దేవుని యొక్క కార్యాలకు విపరీత దిశలో ఉన్నవన్నీ అక్కడ జరుగుతున్నాయి. ఆ 20 అవైలబిలిటీ అయితే సంఘటన వాటి కోసం మేము ప్రార్థన చేయలేదు. దేశంలో దైవ ప్రవర్తి దేశంలో దేవుడు గొప్ప కార్యం చేయాలని ప్రార్థన చేస్తున్నారు. దేశంలో దేవుడు మా దేశంలో దేవుడి యొక్క మహిమ గొప్పగా జరిగి తీరాలి. హల్లెలూయా. ప్రార్థన కణియ కానీ అక్కడ ప్రార్థన ముగించేసరికి ఈ తయారీ ఉంటున్న വലിയ బిల్డింగ్ ఆ పడకశాల కడుతూ అయితే ఇది తయారు చేసిన టపాకాయ తయారు చేసిన చోట్ల అక్కడ పిడుగు పడింది. అక్కడ ఏమైంది కదా వాటిలో నిప్పు దగ్గర వాయిని కానింది. 17 మంది మంట కాల్చిపోయారు, బూడిదైపోయారు. బాకీ అంతా మంది దెబ్బల దగ్గర ఆసుపత్రిలో ఉన్నారు. పోయిన రోజు నేను చదివాను వారి శరీరం అన్ని కూడా చెదిరిపోయిన ప్రక్రియలో పోలీసు వెళ్ళి వెతికేసరికి కొందరి శరీరంలో ఉన్న మాంసపిండలు 1 కిలోమీటర్ దూరం వరకు దొరికిందంట. 1 కిలోమీటర్ దూరం నుంచి దొరికిందంట. 1 కిలోమీటర్ దూరం వరకు అది ఎగిరి పడింది. హల్లెలూయా. సడన్ గా വേഗം അവര് ഗവൺമെന്റും അമ്പലത്തിന്റെ കമ്മിറ്റിക്കാരെല്ലാം ഒന്നിച്ചു കൂടി అయితే గవర్నమెంట్ అక్కడ ఉన్న ప్రభుత్వం అన్ని కూడా కలిసి వచ్చి ఉత్సవం നടക്കട്ടെ. అయితే ఇక్కడ ఉన్న పండుగలు జరగని వెడిమేల పరిపాടി వేడ గాని టపాకాయ పేల్చే ప్రక్రియ మనం ఆపియాలి. హల్లెలూయా. అది క్యాన్సర్ అది ఆ రోజుల్లో ముగింపు వచ్చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనకి దైవ మక్కుల ప్రార్థనకి అలాగైతే దేవుని బిడ్డల యొక్క ప్రార్థనకి శ్రద్ధయోడు ప్రార్థన చేసే ప్రార్థనకి గొప్ప శక్తి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. നമ്മൾ പ്രാർത്ഥിക്കുമ്പോൾ ప్రార్థన చేసి നമ്മൾ ഉപവസിക്കുമ്പോൾ ఉపవాసం చేసి നമ്മൾ ആരാധിക്കുമ്പോൾ ఆరాధన చేసి హల్లెలూయా. സർവശക്തനായ ദൈവത്തിന്റെ ആത്മാവ് దేవుని ఆత్మ కార్యాలు ചെയ്യും. గొప్ప కార్యాలు చేస్తాడు. നമ്മൾ ചിന്തിക്കുന്നതിനപ്പുറമായിട്ട് మనం ఆలోచించిన దానికన్నా భిన్నతగా, നമ്മൾ మనం ఊహించిన దానికన్నా భిన్నతగా దేవుడు మనకు ఇచ్చి ఆలోచించిన దేవుడు. హల్లెలూయా. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. സെൻസർ ഡോർ ഒക്കെ സെൻസർ ഡോർ തുറന്ന సెన్సర్ డోర్ అని దేవుడు తెరిచి പത്രവചനം കൊടുത്തുകൊണ്ട് దేవుని యొక్క రోజు ఆ పేదలను బయటికి తెప్పించాడు. ഞാൻ ചിന്തിക്കുന്നത് నేను ఆలోచించేది കർത്താവ് ആ ദൂതനോട് തന്നെ പറഞ്ഞതാണ് దేవుడు ఆ దూరంలోనే చెప్పుకుంటాడు, നീ ഇപ്പൊ വേഗം സ്വർഗത്തിലേക്ക് തിരിച്ചു വരുന്നത് ఇప్పుడు నువ్వు త్వరగా నువ్వు పరలోకానికి వెళ్ళొద్దు, കുറച്ച് പണികളുണ്ട് కొంత కూడా పని ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ഹേരോദാവിന്റെ രാജധാനിയിൽ പോകണം హేరోదు గారి రాజధానులకు ఒకసారి వెళ్ళాలి. హల్లెలూయా. ഹേരോദാവ് എന്റെ മഹത്വമൊക്കെ കവർന്നുകൊണ്ട് నా మహిమను మించిపోతున్నాడు హేరోదు. അവരെയൊന്ന് അന്വേഷിച്ചിട്ട് ఆయన ఒకసారి తాకితే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. കർത്താവിന് മഹത്വം ആർക്കും കൊടുക്കത്തില്ല. దేవుని యొక్క మహిమను దేవుడు ఎవరికి ఇచ్చేది లేదు. ദൈവത്തിന്റെ മഹത്വം ആർക്കും കൊടുക്കത്തില്ല. దేవుని యొక్క మహిమను దేవుడు ఎవరికి ఇచ్చేది లేదు. ദൈവത്തിന്റെ മഹത്വത്തിന് മീതെ കാലുകൾ ഉയർത്തണമെന്ന് దేవుని యొక్క మహిమలోకి మించినట్టుగా నువ్వు వెళ్ళి వస్తే ദൈവം എഴുന്നേൽക്കും. దేవుడు వస్తాడు. ദൈവം എഴുന്നേൽക്കും.
అప్పగించాడు. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే ఫరోని అడగచ్చన్నది పలుదు. మోషే ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట. ఫరో చేయొచ్చు. ఫరో అడిగింది ఎవరు? మోషే. మోషే. ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నావు? దెయ్యం మనల్ని అంటున్నా. దేవుడు నన్ను పంపించారు కాబట్టి వచ్చాను. దెయ్యం. దేవుడా? దెయ్యం మనల్ని. దేవుడు నన్ను పంపించారు. ఏ పని? ఈ జనంతో ఆరాధించండి. ఇశ్రాయేలు ప్రజలని ఆరాధనకి పంపించుము. హల్లెలూయా. 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 దెయ్యం మనల్ని దేవుడు చెబుతున్నది ఎంత ఆరాధించినా నన్ను ఆరాధించుటకు ఎంత నిలబడితే జన్మలను ఇంత ఎత్తుగా పంపించుము. హల్లెలూయా. అమ్మో. అప్పుడు ఫరో చేయొచ్చు. ఫరో చెప్పిన మాట నేను ఆ దేవుడి గురించి వినలేదు. ఇప్పుడు నేను ఎక్కడుకున్న దేవుడిని. హల్లెలూయా. హల్లెలూయా. నేనే ఎప్పుడుకున్న దేవుడిని. హల్లెలూయా. ఆ మాటని దేవుడు దాన్ని లెక్కేసుకొని వచ్చారు. అవునా? నువ్వు దేవుడే కదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీవు దేవుడు కదా. నేను ఒక దేవుడిని కూడా ఎరగలేదు. నేను దేవుడు అని చెప్పిన ఫరోని ఎర్ర సముద్రం మధ్యలో దేవుడు సమాధి చేయించారు. హల్లెలూయా. ఆ ప్రదర్శన పొలియే ఉన్నవారండి. ఫరో ఆ చోట్ల నుంచి ఉన్నత శ్రేణిలో ఉన్నవాడు. ఫరో లాంటి ఒకడు చచ్చిపోతే ఎంత మందో జనం వచ్చి వారి దుఃఖాన్ని ప్రకాశపడతారు. వారికి ఎన్ని కృతజ్ఞతలు అడుగుతారు, అన్ని చేస్తారు. వాటికి కూడా సౌకర్యం ఇవ్వలేనట్టుగా ఫరోకి కావాల్సిన సంస్కారము సముద్ర మధ్యలో దేవుడు జరిపించాడు. హల్లెలూయా. కారణమేమనగా ఫరో దేవుడిని ఎదిరించుకొని పిలిచాడు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన జనుల కొరకు లెక్కించాడు. దేవుడు తన మహిమను బయలుపరిచాడు. సముద్రపు మధ్యలో దేవుడు పని చేశాడు. నిర్గమకాండం 14వ అధ్యాయము. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమునైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథ చక్రములను ఊడిపడినట్లు చెయ్యగా వారు బహు కష్టపడి తోడుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు మొదటి నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకొనిరి. 24వ వాక్యం మరొకసారి చదువు. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమై నా స్తంభములో ఉండి ఐగుప్తుల దండు వైపు చూసి ఐగుప్తీయుల దండను కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. దైవం అగ్నిమేఘ స్తంభത്തിൽ നിന്നും దేవుడు అగ్ని స్తంభములో నుండి ఇశ్రాయేలు సైన్యాలను నోకి ఐగుప్తు సైన్యములను దేవుడు చూచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అవర సకల పద్ధతిగా వారికి కలిగి ఉన్న సకల ప్రక్రియలు తారుమారు తారుమారు చేసేశాడు. హల్లెలూయా. 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 దైవజనం ప్రార్థించుము. దేవుని యొక్క జనులు వర్తించుచున్నప్పుడు దైవజనం ఆరాధించుము. దేవుని జనులు ఆరాధన చేసేసరికి దైవజనం దేవుని యొక్క జనుల కోసము దేవుడు లెక్కిస్తాడు.
దేవుడు లెగించారు ఇశ్రాయేలు జనుల కోసం. దేవుడు తన జనాలపై ఐగుప్త సైనికుల పైన దేవుడు తన తీర్పును ఏర్పాటు చేశాడు. ఒక్క మాట కూడా చదివి నేను ముగించాలనుకుంటున్నాను. లూకా సువార్త పుస్తకము పుస్తకము 2వ అధ్యాయము 34వ వచనం. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. యేసయ్యను యోసేపు మరియా కలిసి యెరూషలేము దేవాలయానికి తోడుకొని తీసుకెళ్లారు. అక్కడ షిమియోను అని చెప్పిన ఒక ముసలివాడు యేసయ్యను చేతిలో పట్టుకొని చెప్పిన ఒక ఆత్మీయ సందేశం అది, ఒక ప్రవచనం ఇది. ఈ కుమారుని మూలముగా అనేక మంది ప్రజలు లభిస్తారు. అనేకులు పడతారు. యేసయ్య మూలముగా అనేక మంది పడతారు, అనేక మంది లేస్తారు. అనేక మంది నేలలో పడి ఉన్నవారు, చెత్తలో పడి ఉన్నవారు, అనేక మంది దరిద్రులు, అనేక మంది సాధువులు లెగుస్తారు. అనేకులు పడతారు. అర్థం ఏంటంటే దేవుని యొక్క కార్యాలు జరుగుతున్నప్పుడు అనేకులు పడతారు, అనేకులు లెగుస్తారు, అనేకులు బలపడతారు, శక్తి పొంది తీరుతారు. మీకు అర్థం ఎంతవరకు అర్థమైందో, మీకు ఎంతవరకు అది అర్థమైందో నాకు తెలియదు. దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క పిల్లలు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు లెగించే సందర్భమున ఎక్కువ శత్రువులు పడిపోతారు, అనేక పరిశత్రులు కింద పడిపోతారు. అనేక సాతానిక శక్తులు కింద పడతారు. అనేకులు దేవునికి ప్రియం కలిగిన వారు, అనేకులు దేవునికి ప్రియం కలిగిన వారు లేచి వస్తారు, లేచి వస్తారు. ఈ ప్రార్థనలో కార్యం జరిగి అందుకే దేవుని యొక్క ఆత్మ మీతో మాట్లాడేది. ఆసక్తి చెంది ప్రార్థన సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తే యాకోబు పత్రికలో మనం చదివేది, నీతిమంతులు శ్రద్ధతో కలిగి ప్రార్థన చేయగా వారి ప్రార్థన ఫలించి తీరుతుంది. హల్లెలూయా.
భాగ్యం లేకుండా ఒక సమస్య. ప్రార్థనలో దేవుని యొక్క ప్రక్రియ పనులు మన ప్రాధాన్యతలు తగ్గిపోయేటట్టుగా సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. మన కార్యములన్నీ ఎంత జాగ్రత్తగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. దైవిక విషయం വരുമ്പോൾ దేవుని యొక్క విషయం వచ్చినప్పుడు అది ఎంత నిర్లక్ష్యతగా పెద్ద పట్టింపు లేనట్టుగా దేవుని పనులు చేస్తాడు. మనందరిలో తంత్రయుక్తముగా సాతానుడు పనిచేస్తాడు. దేవుని పని నిర్లక్ష్యంగా ఆలస్యంగా చేసేది. నాతో కలిపి నేను చెప్తున్నాను, దేవుని ఆత్మ చెప్పేది జాగ్రత్తగా ప్రార్థన చేసుకో, ఆసక్తితో ప్రార్థన చేసుకో. గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు, గొప్ప కార్యాలు చేస్తాడు. మన విశ్వాసంతో దేవుడు సత్య సమర్పించి ప్రార్థన చేస్తాం. ఆసక్తితో అనేక చోట్లకు, అనేక సవాళ్ళకు, ప్రశ్నలకు, అనేక ప్రశ్నలకు దేనికి అనేవిగావు ఎందుకు దేనికి అని శిష్యులు వేసే అడిగినట్లనా ఎందుకులా నీకే చెప్తారు కదా, ఆలోచన లేవా? మేము సముద్రంలో మునిగి చచ్చిపోయింది చూడట్లేదా? మా పడవలు మునిగిపోయింది చూడట్లేదా? నీకేం ఆలోచన లేదా? ఆ ప్రశ్నకు మధ్యలో ఆయన దగ్గరగానే గర్తించారు సముద్రాన్ని, అడ్డుపరిచి గర్తించారు. అనేక సవాళ్ళకు దేవుడు జవాబిచ్చాడు. అనేక సవాళ్ళకు దేవుడు జవాబిస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మనం లెగుద్దాం, ఒక నిమిషం కనుమూద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనం సమర్పించుకుందాం. ఒక పాటను పాడి దేవునికి కాసేపు మనం ఆలోచన తీసుకుందాం. పాట పాడమన్నారు, మీరే ఎలా చూస్తున్నారు? Oh
దేవునికి వందనాలు, స్తోత్రం. ప్రతి అద్భుతాలు ఇచ్చిన దేవుని చాలా ఉపవాస ప్రార్థన మొదటి రాత్రి దేవుని గురించి స్పర్శుదన భార్య ఇద్దరు కలిసి మన సంఘం రావడానికి తెలుసు. దాదాపు 25 సంవత్సరాలు అదే విలాసం మన మధ్య వచ్చిన పరిచయం వాడుతున్న విధానం బట్టి ఏదో ప్రార్థన జ్ఞాపకం చేసి ప్రార్థన చేయండి. తన వారితో మన మధ్య వచ్చిన ఐపీసీలో వయసు ప్రసిద్ధి ఉన్న దేవదాసు మన మధ్య వచ్చినాయి. ఆ దేవదాసు సహోదరుడు వచ్చిన ఆ సహోదరుడు రేపు 9:30 మనం ప్రార్థన స్టార్ట్ అవుతుంది. ప్రార్థన ఉండండి, రాత్రి వేగంగా ఉంది, ప్రార్థన చేయండి. 2వ రోజు గొప్ప విడుదల ఆత్మీయ శక్తి మనం అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినప్పుడు స్పర్శ వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత మోట్ స్పర్శ గారు ఆశీర్వాదం చేశారు. యుద్ధ స్పర్శ గారు ప్రార్థన చేస్తారు. అందరూ మోకరించి వాళ్ళ నుంచి కలుగుతున్నట్లయితే ప్రార్థిస్తున్నారు. పరిశుద్ధుడా యేసు ప్రభువా, నీ సేవకుని యొక్క ఉపవాస ప్రార్థనకు ఈ మొదటి రాత్రి పాల్గొనడానికి అవకాశం ఇచ్చావు. యేసు ప్రభువా, నీకు స్తోత్రం. దూరం నుంచి సేవకుడు కూడా తీసుకొచ్చావు. అలా స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఇంకా 2 రోజులు, రేపు 8, 2 రోజులు కూడా ఉన్నది. ప్రభువా సహాయం చేయండి. మీ బలమైన ఆత్మ అభిషేకం నీ విడుదలపై ఉంచండి. నాయన మేము కూడా పాల్గొనడానికి అవకాశం లేదు. ఇదిగో ఈ సమయంలో నేరుగా మాతో మాట్లాడావు, మాకు బలపరిచావు, మా శత్రువులకు వెళ్తావు. యేసు ప్రభువా విజయం మాకు ఇస్తావు. ఈ సేవకులు ప్రభువా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఆయా గ్రామాల్లో ఈ ఒరిస్సా రాష్ట్రంలో భారం కలిగి ఉన్నారు. నాయన తన కన్నీరు మీరు చూడండి, తన ప్రార్థన మీరు ఆలకించండి. యేసు ప్రభువా స్తోత్రం, స్తోత్రం. నేరుగా నీ సేవకుల ద్వారా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచావు. ఏ విగ్రహాలకు, ఏ విగ్రహానికి నీ మహిమ ఇవ్వకు, ఇవ్వనంటావు, ఇవ్వనంటున్నావు. యేసు నీకే మహిమ కలగాల. నీ సేవకులను వాడుకోనండి, ఇంకా బలపరచండి. నీ గాయాల్లో దాచుకో, వాళ్ళ యొక్క ఆశను నెరవేర్చు. ఏ ఉద్దేశంతో, ఏ యొక్క ఆశతో ఈ సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళ అవసరంగా అక్కడ తీర్చు. మాకు పాల్గొనడానికి అవకాశం ఇచ్చావు. ప్రభుత్వ వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. చిన్న ప్రార్థన పాస్టర్ ఇంకో కార్యం జరిగించు.
యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Estamos atravessando de chuva sobre o resto do ఆమేన్. ఆమేన్. Isso não é nada ali. Isso não é aquele. Isso não é aquele. ప్రార్థన చేసేందుకు స్మార్ట్ గారికి సమాజ మౌలిక స్మార్ట్ కుటుంబంగా మన చర్చకి వచ్చారు. మన వర్తమాన అప్పుడు కూడా